హైందవ శంఖారావం అన్నటువంటి ఒక పాజిటివ్ మూడ్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ సొంత ఖర్చులతో వచ్చినటువంటిది గన్నవరం దగ్గర జరిగినటువంటి మీటింగ్‌కి. ఆ సందర్భంగా ఆలయాలని ఈ ప్రభుత్వపు ఉచ్చులో నుండి బయటికి రావాలన్నటువంటి పిలుపిచ్చారు. అదే సందర్భంలో హిందువులంతా ఒక్కటన్నటువంటి బలమైన సంకేతం ఇచ్చారు. కానీ ఆ తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోలేదు అనుకోవడానికి లేదు. ఇప్పుడు తాజాగా ఆకివీడులో కనిపిస్తోంది. ఆకివీడుకి గుడి కట్టడానికి సంబంధించి అడ్డుపడడానికి క్రిస్టియన్ సంస్థలు ఒక్కటవ్వటం, వాళ్ళకి ద కన్వర్ట్ అయినటువంటి దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి నాయకులు ఒక్కటవ్వటం, ఆకివీడులో గుడి కట్టడానికి వీల్లేదన్నటువంటి వీళ్ళ పాయింట్ మూలంగా హిందువులకి చైతన్యం వచ్చింది. ఒక్క గుడి, అది కూడా హిందువుల గుడిని నొక్కేయడానికి శిథిలావస్థకి చేర్చేసి కుట్రలు పన్నితే, దాన్ని కాపాడటానికి చేసిన ప్రయత్నం మీదనే విషం చిమ్ముతూ చివరికి కోర్టుల దాకా వెళ్ళి మరి గుడిని కట్టనీయకుండా అడ్డుపడేటటువంటిది. సామ, దాన, భేద దండోపాయాలు ఉపయోగించేస్తున్నటువంటి ప్రయత్నం మీదన హిందువుల్లో వచ్చిన ఐక్యతకి సాక్ష్యం ₹1,00,00,000 విరాళం రావటం, అట్లాగే భారీ ఎత్తున జనం పోగవుతూ ఉండటం అన్నటువంటిది. హిందూ చైతన్యానికి ఆకివీడు రామాలయ నిర్మాణం ఒక వేదిక అయింది.